శుభకార్యమైనా ప్రారంభించే ముందు గణపతిని స్మరించడం మన సనాతన సంప్రదాయం. మన జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయాన్ని కోరుతూ ఆ మహాగణపతిని ప్రార్థిస్తూ ఈ శ్లోకాన్ని జపిస్తారు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఇప్పుడు ఈ సంస్కృత శ్లోకానికి తెలుగులో అర్థం తెలుసుకుందాం. వక్రతుండ అంటే వినాయకుడి తొండం వంకరగా ఉంటది కాబట్టి వక్రతుండ అని అంటారు. మహాకాయ అంటే చాలా పెద్ద శరీరం కలిగిన వాడు. సూర్యకోటి సమప్రభ అంటే కోటి సూర్యుల కాంతి ఎంత ఉంటుందో వాటికి సమానమైన కాంతి కలిగిన వాడు వినాయకుడు. నిర్విఘ్నం కురుమే దేవా అంటే మనం చేసే పనులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసే దేవుడు. సర్వకార్యేషు సర్వదా అంటే అన్ని పనులకు ఎల్లప్పుడూ విజయాన్ని ప్రసాదించే దైవము అని అర్థం. మరొక్కసారి మనం ఈ మంత్రాన్ని వాటి భావాలతో ఒకసారి చెప్పుకుందాం. వక్రతుండ మహాకాయ వంకర తొండముతో చాలా పెద్ద శరీరం కలిగిన వాడ. సూర్యకోటి సమప్రభ కోటి సూర్యులకు సమానమైన కాంతి కలవాడ. నిర్విఘ్నం కురుమే దేవ ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసే దేవ. సర్వకార్యేషు సర్వదా సర్వకార్యములకు విజయాన్ని చేకూర్చేవాడా అని ఈ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా మన కార్యాల్లోని అడ్డంకులు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. శ్రీ గణేశాయ నమః.